తెలంగాణలో టీఆర్ఎస్ సర్కార్ అదేవిధంగా సీఎం కేసీఆర్ తమకు ఆసరా పింఛన్లు ఇస్తున్నామంటూ చాలా సందర్భాలలో ప్రగల్భాలు పలికేటువంటి ఆసరా పింఛన్లో ఉన్నటువంటి లోపాలను పట్టించుకున్న పాపన ఎవరు పోట్లేదు. గత 7-8 సంవత్సరాల నుంచి 3.5 ఏళ్లుగా పింఛను ఎవరికి కొత్త వారికి అందని పరిస్థితి. ఆసరా పింఛన్ల కోసం 10 లక్షల మంది అభాగ్యులు ఎదురు చూస్తున్నారంటే ఆసరా పింఛన్ల పట్ల నిర్లక్ష్యం ఏ విధంగా ఉందనేటువంటి విషయం స్పష్టమవుతుంది. కొత్త పింఛన్ల కోసం ఆశగా ఎదురు చూస్తున్నారు వృద్ధులు, వితంతువులు. సీఎం దత్తత గ్రామమైనటువంటి వాసాలమర్రిలోనే 70 మంది అర్హులు ఆసరా పెన్షన్ కోసం ఎదురు చూస్తున్నారు. అప్లికేషన్ పెట్టడానికి ఎదురు చూస్తున్నారు. వారికి అప్లికేషన్ని ఇంతవరకు కూడా యాక్సెప్ట్ చేసేటువంటి పరిస్థితి లేదు. అర్హులైనటువంటి వారికి కూడా ఆసరా పింఛన్ అనేది ఇప్పటికీ లభించట్లేదు. దీనిపైన ప్రభుత్వం ఊసెత్తట్లేదు. మరణించిన వారి స్థానంలో కొత్త వారికి పింఛన్ని అప్లికేషన్ ఇవ్వవలసింది పోయి ఇప్పటి వరకు ఏ ఒక్కరికి కూడా మరణించిన వారి ప్లేస్లో ఫిల్ చేయడం లేదు. కొత్తగా ఏజ్ 60 దాటినటువంటి వారిని కూడా ఆసరా పింఛన్లోకి తీసుకున్నటువంటి పాపన పోవట్లేదు. గడిచిన 3.5 ఏళ్లలో 2.21 లక్షల మంది మృతి చెందితే పింఛన్ తీసుకునేటువంటి వారి ప్లేస్లో ఇంతవరకు ఒక్క అప్లికేషన్ కూడా భర్తీ చేయలేదు. సో దీని ప్రకారం చూస్తే ప్రతి నెల 46.76 కోట్ల రూపాయలు మిగులుతున్నాయి. వీటన్నిటిని కూడా వెనకేసుకుంటూ పెండింగ్లో ఉన్న 10,84,500 దరఖాస్తులను మాత్రం అలాగే హోల్డ్లో ఉంచి కాలం వెల్లదీస్తుంది. 65 ఏళ్లు దాటినటువంటి వారికి కూడా పింఛన్లు ఇప్పటి వరకు అందట్లేదు. వృద్ధాప్య పింఛన్ అర్హత వయసు 57కు తగ్గించామని గొప్పలు చెప్పుకునేటువంటి ఈ ప్రభుత్వము 65 సంవత్సరాలు వచ్చినటువంటి చాలామందికి కూడా పింఛన్ అందట్లేదంటే ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. చాలామంది దరఖాస్తుల సంఖ్య 57 పైన ఉన్నటువంటి వారి దరఖాస్తుల సంఖ్య 7,98,000 ఉంటే కుటుంబంలో ఒకరికి మాత్రమే పింఛన్ మంజూరు చేసిన పరిస్థితి అక్కడక్కడ కనిపిస్తుంది. ప్రధానంగా హుజురాబాద్ బై ఎలక్షన్ అప్పుడు చూసాము. ఈ 2,200 మందికి పింఛన్ను ఆగమేఘాల మీద ఆ నియోజకవర్గంలో మంజూరు చేశారు. ఎన్నికలు ముగియగానే మళ్ళీ పింఛన్ల ఊసే మరిచి యథావిధిగా తమ పని తాము చేసుకుంటూ పోతున్నారు. పింఛన్ కోసం ఇప్పటికే అనేక మంది లబ్ధిదారులు అయితే ఆశగా ఎదురు చూస్తున్నారు. మరలా ఎలక్షన్లు వస్తే తప్ప కొత్త పింఛన్లు ఇచ్చేటువంటి పరిస్థితి లేదా, కేసీఆర్ తీసుకొస్తానటువంటి కొత్త రాజ్యాంగంలో అమలు చేసేటువంటి విధి విధానాలు ఇవేనా అనేటువంటి ప్రశ్నలు ఈరోజు ఉత్పన్నమవుతున్నాయి. ఇప్పుడు మరలా 2003 సాధారణ ఎన్నికలు వస్తే తప్ప ఈ 10 లక్షల మంది అప్లికేషన్లకు ఆసరా పెన్షన్ వచ్చేటువంటి అవకాశం లేదా, ఎన్నికలు ఉప ఎన్నికలు ఇవి వస్తే తప్ప పథకాలలో చిత్తశుద్ధి అనేది కనపడుతుంది అనేటువంటి అంశానికి సంబంధించి మనం మాట్లాడదాం. మనతో పాటు కొండలరెడ్డి గారు ఉన్నారు, రైతు స్వరాజ్య వేదిక, అదేవిధంగా టీఆర్ఎస్ నేత రాజు నాయక్ గారు ఉన్నారు, కాసేపట్లో కప్పర్ ప్రసాద్ కూడా జాయిన్ అవుతారు, విశ్లేషకులు, అదేవిధంగా బొడిగె శోభ గారు కూడా జాయిన్ అవుతారు, బీజేపీ నాయకురాలు. ముందుగా కొండలరెడ్డి గారు, సో ఆసరా పెన్షన్ పథకాలుగా పింఛన్కి సంబంధించి ఏం చెప్తారు? 10 లక్షల మంది అప్లికేషన్లు ఇప్పటికే పెండింగ్లో ఉన్నాయంటే ఈ యొక్క ఆసరా పెన్షన్ అనేది రాష్ట్రంలో ఏ విధమైనటువంటి ప్రణాళికతో అమలవుతుందంటారు? నమస్తే సార్, వినిపిస్తుందా సార్? వినపడుతుంది కొండలరెడ్డి గారు, చెప్పండి సార్. మామూలుగా ఈ వెల్ఫేర్ స్టేట్ లో ఖచ్చితంగా రాజీ లేకుండా అమలు చేయాల్సిన దానిలో పెన్షన్లు ఒకటి. ప్రతి రాష్ట్రం కూడా కొంచెం ఎక్కువ తక్కువ కావచ్చు, మనం 2,000 ఇవ్వచ్చు, కొన్ని రాష్ట్రాలు 1,000 ఇవ్వచ్చు, కానీ రెగ్యులర్ ప్రాసెస్ గా పెన్షన్ అనేది ఒక రెగ్యులర్ ప్రక్రియ లాగా నడిపిస్తున్నాయి. ఎవరన్నా భర్త కోల్పోయిన వాళ్ళకి కానీ, ఏదన్నా యాక్సిడెంట్ అయి వికలాంగులైన వాళ్ళకి కానీ ఇలాగా 9 రకాల పెన్షన్లు మన రాష్ట్రంలో కూడా ఇస్తున్నారు. కానీ బాధాకరమైన విషయం ఏంటంటే 2018 జూన్ జూలై అంటే ఈ గవర్నమెంట్ ఎప్పుడైతే ముందస్తు ఎన్నికలకు పోయిందో ఆ సమయం నుంచి ఒక్క కొత్త పెన్షన్ కూడా రాష్ట్రంలో మంజూరు చేయలేదు. వీళ్ళేదో రైతు బీమా అన్నారు, బాగుంది. ఆ రైతు బీమాలనే మొన్ననే మంత్రి గారు అన్నారు, ఈ రైతు బీమా వచ్చిన నుంచి 70,000 మంది రైతులకు మేము బీమా ఇచ్చామని. సంతోషం. కానీ అదే 70,000 మంది రైతులు చనిపోయిన వాళ్ళ భార్యలకు ఇంతవరకు పెన్షన్ అందడం లేదు. అదే కాదు, దాదాపు 3 లక్షల మంది సెర్పు ద్వారా తెలిసింది ఏంటంటే 3 లక్షల మంది రెగ్యులర్ గా దరఖాస్తు పెట్టుకున్న వాళ్లకు, ఈ 9 రకాల వాళ్లకు ఈ రోజు వరకు కూడా పెన్షన్ అందడం లేదు. 7.5 లక్షల మందికి మీరు 36 జీవో తీసుకొచ్చారు, 65 ఏళ్ల వయసును 57 ఏళ్లకి తగ్గించినామన్నారు, అంతే. అది ఎలక్షన్ హామీ తప్ప ఇంతవరకు ఒక్క వ్యక్తికి కూడా 57 ఏళ్ల వ్యక్తికి మీరు పెన్షన్ ఇవ్వడం లేదు. వాళ్ళు దాదాపు 8 లక్షల మంది ఎప్పుడు మాకు పెన్షన్ వస్తుందా అని ఎదురు చూస్తున్నారు. ప్రభుత్వం ఒక్కటి సూటిగా సమాధానం చెప్పాలి. మా కాడ మిగులు బడ్జెట్ ఉంది, డబ్బులకు ఏమాత్రం కొదవలేదు అని రెగ్యులర్ గా చెప్పే ముఖ్యమంత్రి గాని, కేటీఆర్ గారు గాని ఎందుకు 3.5 సంవత్సరాల నుంచి 10 లక్షల మందికి ఎందుకు అప్రూవల్ అయిన వాళ్లకు? ఇది ఏంటంటే సార్, పెన్షన్ ప్రక్రియ ఎలా ఉంటుందంటే మండల్ లెవెల్లో
అప్రూవల్ అవుతుంది, తర్వాత ప్రాజెక్ట్ డైరెక్టర్ గారి డిఆర్డిఏ లెవెల్లో అప్రూవల్ అవుతుంది. ఈ 2 అప్రూవల్స్ అయ్యి కూడా 10 లక్షల మంది రేపు వస్తుంది ఎల్లుండి వస్తుందని ఎందుకు వెయిట్ చేసుకుంటూ ఉండాల్సి వచ్చింది? మేమేం అడుగుతున్నామంటే సార్, నిజంగా ఒకవేళ ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే ఈ ఫ్యామిలీలందరికీ రీఎంబర్స్మెంట్ ఇవ్వాలి. వాళ్ళు ఏ రోజు నుంచి పెన్షన్ కు అర్హులో ఆ రోజు నుంచి వాళ్ళకి ఈ ప్రభుత్వం రీఎంబర్స్మెంట్ లాగా ఇవ్వాలి. ఒక్క వికలాంగుడైన వ్యక్తి ఈ 4 సంవత్సరాల్లో పెన్షన్ అందక ₹1,00,000 పైగా నష్టపోయాడు. కాబట్టి ఇదంతా కూడా ప్రభుత్వము ఒక ముందు జాగ్రత్త చర్యగా నెక్స్ట్ మంత్ వీళ్ళకి పెన్షన్ ఇవ్వాలి, బడ్జెట్ లో డబ్బులు పెట్టాలి అనే ప్రణాళిక లేకపోవడంతో ఇంతమందిని పెన్షన్ నోచుకోకుండా ఉన్నారు. ఎంత బాధాకరం అంటే మొన్న సంగారెడ్డి జిల్లాలో ఒక జర్నలిస్ట్ పోయేసరికి ఉదయం 11 గంటలకు ఒక ఆమె ఆ జర్నలిస్ట్ ఇచ్చిన అరటి పండుతోనే మొగం గడుపుకొని తన ఉదయం టిఫిన్ లాంటిది స్టార్ట్ చేసింది. ఇట్లా చాలా చోట్ల వృద్ధులు గాని వికలాంగులు అయితే ఇంకా నరకం అనుభవిస్తున్నారు. కాబట్టి వీళ్ళందరికీ తక్షణం ఈ రాష్ట్రం పెన్షన్ మంజూరు చేయాలి. తర్వాత ఈ ఒక పెన్షన్ విషయంలోనే కాదు, ఈ రాష్ట్రంలో కోర్టుకు పోతే తప్ప ఏవి పనులు కావటం లేదు. మొన్న 4 నెలల కిందట రైతులకు, నష్టపోయిన రైతులకు పంట నష్ట పరిహారం ఇవ్వాలని కోర్టు మెట్టికాయలు పెడితే ఈ రోజు వరకు ఇవ్వలేదు. నిన్నగాక మొన్న ఆత్మహత్య చేసుకున్న కుటుంబాలకు నష్టపరిహారం ఇస్తారా, లేదంటే రెవెన్యూ చీఫ్ సెక్రటరీ కోర్టుకు హాజరైతారా అని హైకోర్టు నెల రోజుల టైం ఇచ్చింది. కాబట్టి దీన్ని కూడా రైతు స్వరాజ్య వేదిక మిగతా అన్ని సంఘాలతోని కలుపుకొని మేము ఖచ్చితంగా న్యాయ పోరాటం చేస్తాం. ఈ బాధితులనల్లా తీసుకొచ్చి వాళ్ళ సమస్యను బయటి ప్రపంచానికి తెలియేటట్లు చేస్తాం. ఖచ్చితంగా ఈ ప్రభుత్వం పెన్షన్ ఇవ్వకపోవడము అనేది అత్యంత దారుణం అండి. మిగతా ఏవైనా కొన్ని కార్యక్రమాల్లో ఆపొచ్చు, కానీ ఇది రోజువారీ వాళ్ళ ఆహార భద్రతకు, సాంఘిక భద్రతకు సంబంధించిన విషయం కాబట్టి తక్షణమే పెన్షన్లు మంజూరు చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం. రాష్ట్రంలో ఆసరా పెన్షన్దారులు, లబ్ధిదారులు, అదేవిధంగా అప్లికేషన్ ఇచ్చినటువంటి వారికి 3 సంవత్సరాల నుంచి ఒక్కరికి కూడా అప్లికేషన్ యాక్సెప్ట్ చేయకపోవడం, 10 లక్షలకు పైగా లబ్ధిదారులు ఆసరా పెన్షన్ కోసం ఎదురు చూపులు అనేటువంటి విషయాన్ని చూస్తే ఈ పథకం యొక్క చిత్తశుద్ధి ఏంటి, ప్రభుత్వ వైఖరి ఏంటటువంటి విషయం కూడా తెలుసుకుందాం. డాక్టర్ రాజునాయక్ ఉన్నారు మనతో పాటు, టీఆర్ఎస్ నేత, వారితో మాట్లాడదాం. రాజునాయక్ గారు, ఆసరా పింఛన్ అనేటిది గతంలో 200 నుంచి 2000కు పైగా డబ్బులతో ఈరోజు అందజేస్తున్నారు. చాలా మంచి పథకం, మంచి శుభపరిణామం అని చెప్పుకోవచ్చు. కానీ ఇంప్లిమెంటేషన్లో జరుగుతున్నటువంటి పరిణామాలు చూస్తే ఇది ఒక పొలిటికల్ ఆస్పెక్ట్ లానే ఉపయోగించుకుంటున్నారు తప్ప పేద ప్రజలకు 100% ఉపయోగించేటువంటి విధి విధానాలను రూపొందించడంలో వైఫల్యం చెందినట్టుగా కనిపిస్తుంది. 10 లక్షల మంది లబ్ధిదారులు అప్లికేషన్తో వెయిట్ చేస్తున్నారంటే 3 సంవత్సరాల నుంచి. ఇది ఏ రకంగా చూడొచ్చు అంటారు? ప్రభుత్వం ఎందుకు వీరి పట్ల ఈ రకమైనటువంటి వైఖరిని అవలంబిస్తుందంటారు? ఇప్పుడు ఒక విషయం చెప్పాలండి, కాకి లెక్కలు కాకమ్మ కథలు చెప్పడంలా ఈ సంఘాలు ఎప్పుడు కూడా ముందుంటాయి. ఒకటి మంచి చేసిన దానికి మంచి చెప్పి నిర్మాణాత్మక సూచనలు ఇవ్వకపోగా ఉదయం లేస్తే దుమ్మెత్తిపోయడం, ఉదయం లేస్తే ఏదో తప్పు చేస్తున్నట్టుగా. నిజంగా నేను 2-3 విషయాలు ఇక్కడ చెప్పదలుచుకున్నాను సాయి గారు. భారతదేశంలోనే ఒక గొప్ప సంచలనాత్మక నిర్ణయం తీసుకుంది. ఎవరైతే నడవలేని పరిస్థితుల్లో ఉన్నారో, ఎవరైతే ముదుసలిలు ఉన్నారో, ఎవరైతే కొడుకు బిడ్డ చూడలేని పరిస్థితుల్లో ఉన్నటువంటి వాళ్ళు కానీ, లేకపోతే ఒక భర్తను కోల్పోయినటువంటి బాధ, తనకు ఆర్థిక అవసరాల కొరకు ఎక్కడ కూడా ఏమీ లేని పరిస్థితులు, ఎక్కడ ఎలాంటివి లేకపోగా వాళ్ళ జీవితం అగమ్య గోచరంగా మారినటువంటి తరుణంలో కేసీఆర్ గారే వాళ్ళకు పెద్ద కొడుకుగా దిక్కై, ఆ ఇంటికి పెద్దవాడిగా దిక్కై, ఆ ఇంటికి బరువు బాధ్యతలు మోసే వ్యక్తిగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము భారతదేశంలో అన్ని రాష్ట్రాలతో పోల్చుకుంటే తెలంగాణ రాష్ట్రం వాళ్ళకు బ్రహ్మాండంగా ఆసరాగా ఉండాలని చెప్పేసి, ఓ ఆసరా, ఒక కుటుంబానికి పెద్ద దిక్కుగా ఆసరాగా ఉండాలని చెప్పేసి ఆసరా పెన్షన్స్ ఇస్తా పోతా ఉంటే, ఒకవైపు కాకి లెక్కలు కాకమ్మ కథలు 10 లక్షల మంది అప్లై చేసుకున్నారు, 10 లక్షల మంది పైబడి అప్లై చేసుకున్నారు, వాళ్ళకి ఒక్కరికి కూడా ఇయ్యలేదని. మరి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆసరా పెన్షన్ల మీద దాదాపుగా ఈ గత 2018 దానికంటే ముందు 2018 తర్వాత ఎన్ని కోట్ల రూపాయల పెన్షన్స్ ఇస్తున్నాం అనేది మా దగ్గర లెక్కలు ఉన్నాయి. మరి స్వరాజ్, ఆయన రైతు స్వరాజ్ వేదికకి సంబంధించిన ఆయనకు లెక్కలు ఒకసారి 2018 నుంచి కొత్తగా ఎంత మందికి ఆసరా పెన్షన్లు ఇచ్చారనేటువంటి ఒకసారి ఆ సంఖ్యను మీరు చెప్పగలరా? నేను అదే చెప్తా. నేను ఎందుకంటే నేను వాస్తవంగా నాకు 2-3 నిమిషాల ముందు మనకి ఇక్కడ టీవీ డిబేట్ లో రావాలంటే నేను వచ్చిన, నేను మీటింగ్ లో ఉంటే కూడా ఖచ్చితంగా రావాలన్న ప్రయోజన
ఆ డాటా మొత్తం తీసుకురాలేదు. ఇప్పుడే మా వాళ్ళకి పంపించిన డాటా కూడా వస్తుంది. మనం ఈ చర్చ ముగించే లోపల ఎన్ని ఇచ్చినాము, ఎన్ని పెన్షన్స్ ఇచ్చినాము, ఇప్పటి వరకు ఎంత బడ్జెట్ అలొకేషన్ చేసినాము, ఇప్పటి వరకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళకి ఇచ్చినటువంటి డబ్బు రీసెంట్ గా నాకంటే ఆ లెక్కల ప్రకారం నా దగ్గర మొత్తం ఉన్నాయి. దాదాపు 3-4 వేల కోట్ల పైన అమౌంట్ రిలీజ్ చేసింది కూడా నా దగ్గర ఉంది. ఆ లెక్కలు ప్రభుత్వ అధికారిక లెక్కలు నేను చెప్తా. అయితే నేనేమంటున్నా అంటే ఏదో రాయి వేయడం కాకుండా వాస్తవ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వమే కాకుండా భారతదేశము, ప్రపంచము ఈ కరోనా వల్ల ఆర్థికంగా మొత్తం కుదేలైనటువంటి వ్యవస్థలో మళ్ళీ ఒక్కొక్కరు ఒక్కొక్క దగ్గర పుంజుకుని అదంతా తేరుకొని అందరికి కూడా ఇస్తున్నటువంటి క్రమంలో అంటే రాష్ట్రాలు, అగ్రగామి రాజ్యాలు, అభివృద్ధి చెందిన దేశాలు, అభివృద్ధి చెందిన రాష్ట్రాలు అన్ని కూడా ఈ కరోనా కాలంలో మొత్తం కూడా ఆర్థిక పతనా వ్యవస్థ దిగజారిపోయి అయినా కూడా తెలంగాణ రాష్ట్రం ఆత్మగౌరవంతో నిలబడి తెలంగాణ రాష్ట్రానికి ఎలాంటి పరిస్థితులు వచ్చినా కూడా ఇక్కడ ఏ సంక్షేమ పథకాలు ఆగకూడదని చెప్పేసి, ఎక్కడ ఏది ఆగినా కూడా అది మనకి చేటు వస్తుంది, మాట ఇచ్చిన మాట మారమని చెప్పేసి ఆ రకంగా పెన్షన్ ప్రతి నెల జీతం వచ్చినట్లుగా వచ్చి ఈరోజు ముదుసలికి ఆసరా అయినటువంటి ఆసరా పెన్షన్ల మీద ఈ అవాకులు చెవాకులు దీనిపైన ఇంకొక రకమైనటువంటి పెడార్థాలు నానార్థాలు తీయడం మంచిది కాదు. నిజంగా మీకు ఏదైనా ఉంటే, నిజంగా మీకు ఒక బాధ్యత కలిగినటువంటి ఒక సంఘంగా ఉంటే, బాధ్యత కలిగిన పొలిటికల్ పార్టీలు వాళ్ళు ఏం చెప్పారంటే ఇగో ఇవి ఉన్నాయి, దీనిపైన చర్య తీసుకుని, ఇది లేకపోతే ఇగో ఇవన్నీ మాకు తెలిసినటువంటి ఇక్కడ సమస్యలు ఎదుర్కొంటున్నారు, దాన్ని తీసుకొని ప్రభుత్వానికి నిర్మాణాత్మక సూచనలు చేస్తే బాగుంటది. సంఘం మేము కూడా రాజకీయం చేస్తాం, మేము కూడా ఇంకోటి ఏదో చేస్తామంటే ఇక రాజకీయంగా మాట్లాడాలనుకున్నప్పుడు అది చాలా రకాలుగా మాట్లాడుతుంది. నేను ఎందుకు ఈ రకంగా మాట్లాడుతున్నా అంటే నిర్మాణాత్మక సూచనలు ఇవ్వడంలో మేము స్వీకరించడంలో అన్ని వేళలో సిద్ధంగా ఉంటాం. కానీ దేశంలో 99.9 రాష్ట్రంలో 80-90% మంచిగా జరుగుతూ 1-2 చోట్ల అవుతుందండి. మేము దానికి కూడా మేము అన్ని చోట్ల 100% సక్సెస్ఫుల్ అయినామని చెప్పేసి చెప్పుకోవడానికి మేము అంత మూర్ఖులం కాం. అంటే ఒక కార్యక్రమం తీసుకున్నప్పుడు 5-10%, 10-15% కొంత అక్కడక్కడ ప్రభుత్వ దృష్టికి రాకపోవడము, లేకపోతే వాళ్ళు అక్కడ ఉన్నటువంటి ఆ గ్రామీణ నేపథ్యం నుంచి వాళ్ళకి రీచ్ కాకపోవడము, లేకపోతే అప్లై చేసిన దగ్గర కొంత ఆగినప్పటికీ అది ఈ రోజు కాకుండా రేపు పక్కా అవుతుంది. ఎట్లా అవుతుంది అంటే ఆర్థిక పరిస్థితులు, రాష్ట్ర ఆర్థిక పరిస్థితులే దేశం అగ్రగామిగా ఉన్నటువంటి జపాను, ఆస్ట్రేలియా, అమెరికా లాంటి ఇవాళ కాకుంటే రేపు అవుతుంది అనేటువంటి పరిస్థితి రాష్ట్రంలో ఉంటే, హుజరాబాద్ లో మాత్రం ఎన్నికల ముందు కొన్ని గంటల వ్యవధిలోనే 2200 మంది అప్లికేషన్లు ఆసరా పెన్షన్లు అవి వెంటనే వాళ్ళకు అప్లికేషన్లు ఓకే అయిపోయినాయి, వాళ్ళకు ఆసరా పెన్షన్లు కూడా పడడం జరిగింది. మరి అక్కడ ఉన్నటువంటి పూర్తి స్థాయి వ్యవస్థ రాష్ట్ర వ్యాప్తంగా ఎందుకు పనిచేయలేకపోతుంది? నేనేమంటున్నా అంటే ఎందుకు ఇప్పుడు హుజరాబాద్ ఇవ్వకూడదని ఏమైనా చట్టం ఉందా? హుజరాబాద్ మన ఆఫ్ఘనిస్తాన్ లో ఉందా? ఇవ్వకూడదు అనట్లేదు రాజుగారు, హుజరాబాద్ లో ఇచ్చినట్టే రాష్ట్ర వ్యాప్తంగా ఎందుకు ఇవ్వట్లేదు అంటున్నాను. నేను అదే అంటున్నా, హుజురాబాద్ లో ఇచ్చినట్టు రాష్ట్ర వ్యాప్తంగా ఇస్తాము ఇయ్యమని ఇక్కడ చెప్పలే కదా. తెలంగాణ రాష్ట్రము ఎక్కడన్నా హుజురాబాద్ కి ఇచ్చేసి ఆపేసినామని ఏమన్నా చెప్పినామా? చెప్పలేక తెలంగాణ రాష్ట్రం మొత్తం కూడా ఇస్తాం, ఎవరికి ఇవ్వలేదు. నేనేమంటున్నా అంటే ఒక గ్రామీణ ప్రాంతం, నేను ఏదన్నా తెలంగాణ రాష్ట్రంలో ఏ పల్లెనన్నా తీసుకోండి, ఒక పల్లె ఆడికి పోయి ఎవరైనా సరే 60 సంవత్సరాల లోపల ఉన్నటువంటి వాళ్ళను, 60 సంవత్సరాలు 57 సంవత్సరాలు దాటినటువంటి వాళ్ళను పోయి అడగండి ఒకసారి, పెన్షన్ వద్దా, పెన్షన్ కావాలన్నా వద్దా? గత ప్రభుత్వాలు 200 రూపాయలు ఇచ్చి దులుపుకొని 3 నెలలకు ఒకసారి, 4 నెలలకు ఒకసారి, 6 నెలలకు ఒకసారి వస్తుండే. ఈ రోజు జీతం పడ్డట్టుగా ప్రతి నెల జీతం అంటే కాదంటే రాజనాయక్ గారు, ఎవరైతే అప్లికేషన్ చేసుకున్నారో గత 7 సంవత్సరాల నుంచి ఆ పథకం అమలైనప్పటి నుంచి కూడా అప్లై చేసుకున్న వాళ్ళందరికీ కూడా పడుతుంది, సంతోషమే. ఎవరైతే ఇంకా చాలా మంది ఉన్నారో ఇయర్కి ఏజ్ చేంజ్ అవుతుంది, 55 నుంచి 56కి వస్తారు, 56 నుంచి 57కి వస్తారు, ఇలా 4 సంవత్సరాల నుంచి హోల్డ్లో పెట్టిన తరుణంలో 57 సంవత్సరాలు దాటినటువంటి వారి సంఖ్య లక్షలలోకి చేరింది. వారందరికీ ఎందుకు అప్లికేషన్ని యాక్సెప్ట్ చేయట్లేదు వెంటనే అనేది ప్రధానమైనటువంటి ప్రశ్న. 2018 నుంచి మొదలుకుంటే 3 సంవత్సరాలలో 3 సంవత్సరాల 12 నెలలకు 2000 చొప్పున ఇస్తే వాళ్ళకి ఇప్పటికే చాలా అమౌంట్ని లాస్ చేసినట్టుగా ప్రభుత్వం నుంచి ఇవ్వకుండా. ఎవరికి లాస్ చేసి ఏం లాస్? ఇది ప్రభుత్వం 2018లో 58 సంవత్సరాలు దాటినటువంటి వ్యక్తులకు ఇంకా అప్లికేషన్లో ఉన్నారంటే, యాక్సెప్ట్ చేయలేదంటే ఆసరా పెన్షన్ని 3 సంవత్సరాల నుంచి వారికి వచ్చేటువంటి నెల 2000 డబ్బులను ఆపినట్టే కదా. ఇప్పుడు మరలా అప్లికేషన్ ఓకే చేసినా కూడా 2018 నుంచి క్యాల్కులేట్ చేసుకుని 3 సంవత్సరాల ఆసరా పింఛన్ ఒకటేసారి అయితే వేయరు కదా.
ప్రభుత్వ గవర్నమెంట్ ఒక సిస్టమ్ ఉంటదండి. ఇప్పుడు ఆడ బటన్ నొక్కితే ఈడ వచ్చేసి ఇప్పుడు అప్లై చేసుకున్నంత మాత్రాన వెంటనే ఇవ్వాలని ఏం లేదు. ప్రభుత్వంకు ఒక సిస్టమ్ ఉంటది, అవన్నీ కూడా తీసుకుంటారు. అవన్నీ కూడా ఒక సంఖ్యల వారీగా పెన్షన్లు అనేటివి ఇస్తారు. అంటే ఇప్పుడు ఆడ అప్లై చేసుకున్నారు, ఊర్లో అప్లై చేసుకున్నారు, వెంటనే వాళ్ళ అకౌంట్ లో డబ్బులు పడాలని ఏం లేదు. వ్యవస్థలు అందుకనే కదా మనకు పనిచేసేది. మండల స్థాయిలో, గ్రామ స్థాయిలో ఉన్నటువంటి వ్యవస్థలన్నిటివి కూడా అప్పటికప్పుడు సత్వర పరిష్కారాలు చేయడానికి కదా అక్కడ అన్ని మనకు ఒక పథకాన్ని అమలు చేసినప్పుడు దానికి సంబంధించిన అధికారులు పనిచేసేది. అందులో భాగంగానే తెలంగాణ నంబర్ 1 గా ఉంది. అన్ని వ్యవస్థల్లో గ్రామీణ ప్రాంతం నుంచి రాష్ట్ర స్థాయికి ఆ చేంజ్ సిస్టమ్ ఉంటది కాబట్టి తెలంగాణ రాష్ట్రం నేనేమంటున్నా, సంక్షేమ పథకాలు వాళ్ళకి అందాల్సినటువంటి లబ్ధిదారులకు నూతనంగా చేసుకున్న వెంటనే రావాలని అంటే కొన్నిసార్లు ఆలస్యం అవుతుంది. ఆలస్యమైనంత మాత్రాన్ని ఇవ్వము, లేకపోతే తెలంగాణ ప్రభుత్వం చేతులు ఎత్తేసింది, ఇంకా వాళ్ళ బందీ చేసింది, దానిపైన గగ్గోలు పెట్టడం కరెక్ట్ కాదు. ఏమంటున్నా అంటే ఎస్, పెన్షన్స్ ఇచ్చినప్పుడు తెలంగాణ రాష్ట్రం సంబంధించినటువంటి పెన్షన్లు ఎప్పుడైతే ప్రతి నెల రూపాయలు 11,728,000 మా రిక్వెస్ట్ ఏంటంటే కొండలరెడ్డి గారిది కానీ మా రిక్వెస్ట్ కానీ ఇంకెవరైనా రిక్వెస్ట్ కూడా ఏంటంటే మీరు ఇవ్వద్దు అని అనలేదు, ఇవ్వను అని అనలేదు, కానీ త్వరగా వారికి ఆసరా పింఛన్ అప్లికేషన్ ఏదో అప్లై అయితే ఎంతో కొంత వారికి ఆసరాగా ఉంటుంది అనేటువంటి ఒక బాధే మేము కూడా వ్యక్తపరుస్తున్నాం. ఆ తొందరగా వాటిని యాక్సెప్ట్ చేసి వాళ్ళకు పథకాన్ని ఇంప్లిమెంట్ చేయాలనేదే కూడా మా ఉద్దేశం. దీంట్లో రాజకీయాలు లేవు, వ్యతిరేకాలు. చిన్న విషయం అండి సాయి గారు, 18 మార్చి 2021లో బడ్జెట్ సమావేశాల్లో ప్రవేశపెట్టినప్పుడు ఓన్లీ పెన్షన్స్ కే, ఓల్డ్ ఏజ్ పెన్షన్స్ లకే 11,728,000 కోట్ల రూపాయలను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టింది. భారతదేశంలో దిస్ ఇస్ ఏ హ్యూజ్. నేను ఒక మాట అంటా, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము ఒక్క ఓల్డ్ ఏజ్ పెన్షన్స్ కొరకు 11,728 కోట్ల రూపాయలు ప్రవేశపెడితే భారతదేశ బడ్జెట్ అయినటువంటి భారతదేశ బడ్జెట్ లో దేనికి కూడా ఒక సంక్షేమ పథకానికి 11,000 కోట్ల రూపాయలు దేనికి పెట్టాలి. మేము ఓన్లీ పెన్షన్ కి 11,000 కోట్ల రూపాయలు పెట్టినాం. దేశాన్ని గర్వించే విధంగా తెలంగాణ రాష్ట్రం చేస్తున్నటువంటి దానికి గర్వించే విధంగా దానికి అంత పెట్టినాం. మరి అది మంచి పెట్టిర్రు, మంచి చేస్తున్నారు అని వీళ్ళకి ఎందుకు నోరు రాదు, ఎందుకు చెప్పరు? ఇప్పుడు సరేనండి, ప్రభుత్వ దృష్టికి తీసుకొచ్చిర్రు 2 లక్షలు 3 లక్షలు పెన్షన్స్ అప్లికేషన్స్ పెండింగ్ లో ఉన్నాయి, చేస్తారు పెండింగ్. నాకు తెలిసైతే ఇప్పటి వరకు ఏ ప్రతిపక్షాలు కానీ రాష్ట్రంలోని ఎవరు కానీ ఆసరా పథకం అనేది మంచిది కాదని అయితే ఎవరైతే అనలేదు. దాంట్లో ఉన్నటువంటి లోపాలను ప్రశ్నిస్తున్నారు. త్వరగా వారికి లబ్ధిదారులకు ఎవరైతే అనలేదు ఆసరా పెన్షన్ కి సంబంధించి. రైతు స్వరాజ్ వేదిక మిత్రుడు మాట్లాడుతూ ఏమంటాడంటే, అసలు ఎట్లా మాట్లాడుతుంది, ఎట్లా పండుకుంటది ప్రభుత్వం, అసలు మేము ప్రపంచాన్ని మొత్తం తీసుకోకపోతే ఏం తీసుకోపోతారు, ఏం తప్పు చేసిరని ప్రజాక్షేత్రంలో ప్రజల మధ్యలోకి తీసుకుపోవడంలో తప్పు లేదు, ప్రపంచానికి తీసుకుపోతాం. తెలంగాణ ప్రభుత్వం ఏం చేస్తలేదు, ఏం చేస్తుందండి? సార్ మీరు అంటే పెన్షన్ల మీద అంత ఫీల్డ్ లో ఉన్నారో లేదో నాకు తెలియదు. మేము రెగ్యులర్ గా పెన్షన్ల మీద ఫీల్డ్ లో ఉంటాం కాబట్టి చెప్తున్నాము. 3.5 సంవత్సరాల నుంచి కొత్త పెన్షన్ రాలేదు. 3.5 సంవత్సరాలు అంటే తక్కువ టైం కాదు. ఒక వికలాంగునికి గాని, ఒక భర్త చనిపోయిన వాళ్ళకి గాని 3.5 ఏళ్లుగా ఎదురు చూడాలంటే చాలా టైం. మేము చాలా రాష్ట్రాల్లో ఎగ్జాంపుల్ చూసే చెప్తున్నాం. ఇప్పుడు పక్కనున్న ఆంధ్రప్రదేశ్ లో కూడా ఎక్కడ ఏ రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రం వినండి సార్, వినండి. 2000 నుంచి 2251 సంవత్సరం 2500 కర్ణాటకలో గాని మహారాష్ట్రలో గాని 3 నెలలు దాటట్లేదు. ఒక భర్త చనిపోయిన వ్యక్తికి గాని, ఒక వికలాంగునికి గాని దరఖాస్తు చేసుకున్న 3 నెలలు ఏ రాష్ట్రంలో దాటట్లేదు. ఇక్కడ మీరు పెన్షన్ ఇస్తున్న మాట వాస్తవమే గానీ 3.5 ఏళ్ల నుంచి పెండింగ్ అంటే 10 లక్షల మందికి పెండింగ్ అంటే కాకి లెక్కలు కాదండి. రూరల్ డెవలప్మెంట్ వాళ్ళు ఇచ్చిన ఆన్సరే అది. ఏదో కాకి లెక్కలని మీరు అంటున్నారు. రైతు స్వరాజ్య వేదిక ఎప్పుడు కాకి లెక్కలు చెప్పదు. రాజ్ న్యూస్ వాళ్ళని అడగండి. డేటా మాట్లాడతాం మేము. రాష్ట్రంలో 2018 తర్వాత ఆసరా పెన్షన్లకు సంబంధించి ఎంతమంది ఎదురు చూస్తున్నారు? కొత్త అప్లికేషన్లు ఎన్ని ఇప్పటి వరకు ఓకే చేశారు? హుజరాబాద్ ఉప ఎన్నికలో చేస్తున్నటువంటి ఆసరా పింఛన్లు తప్ప రాష్ట్ర వ్యాప్తంగా ఇంకా ఆసరా పింఛన్లకు కొత్త లబ్ధిదారులకు ఏమైనా ఓకే చేస్తారా? గ్రామాల్లో ఉన్నటువంటి పరిస్థితి ఏంటో కూడా మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. బొడిగె శోభ గారు కూడా జాయిన్ అవుతున్నారు, మాజీ ఎమ్మెల్యే బీజేపీ నాయకులు, వాళ్ళతో కూడా మాట్లాడదాం. ఎస్ శోభ గారు, ఈరోజు ఆసరా పెన్షన్లకు సంబంధించి సుమారు 10 లక్షల మంది లబ్ధిదారులు ఉన్నట్లుగా మనకు గ్రౌండ్ రిపోర్ట్ తెలుస్తుంది. కానీ ఇక్కడ మనకు ఇంతకుముందు చెప్పారు టీఆర్ఎస్ నాయకులు రాజు నాయక్ గారు, పూర్తిగా ఆసరా పింఛన్లు అనేటివి అమలవుతున్నాయి, ఎవరికి ఏ ఒక్కరికి కూడా ఇలాంటి పరిస్థితి లేదు, ఇది రాజకీయ ఎత్తుగడలంటూ కూడా వారు వ్యాఖ్యానిస్తున్న సందర్భం చూసాం. ఏం చెప్తారు దీనికి సంబంధించి? నమస్తే అండి. చెప్పండి శోభ గారు. ఇప్పుడు
హుజరాబాదు ఎన్నికలలో ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఉమ్, 57 సంవత్సరాలు నిండిన వాళ్ళకు కూడా ఇచ్చి తీర్థం, పాతయి కాకుండా ఉమ్, ఇచ్చి తీర్థం అని మాట్లాడిండ్రు. రెండోసారి అధికారంలోకి వచ్చిన కాడ నుండి ఒక్క కొత్త పెన్షన్ లేదండి. ఉమ్, పాత పెన్షన్లు కూడా 15, 20 తారీఖు వరకు కూడా పెన్షన్స్ వస్తలేవు. ఒక్కొక్క నెల 2 నెలలు 3 నెలల పెన్షన్లు కూడా రాక గ్రామాలలో విడోస్ వికలాంగులు చాలా మంది బాధపడతారు. ఇప్పుడు ఏది మాట్లాడినా టిఆర్ఎస్ నాయకులు రాజకీయం అనడం కరెక్ట్ కాదు. ఉమ్, పెన్షన్లు ఇచ్చిన తర్వాత మాలాంటి వాళ్ళని ఎందుకు మాట్లాడతాం? అవసరం లేదు కదా. ఇప్పుడు పక్కపొంటి రాష్ట్రం ఉంది, జగన్ గారు కొత్త రాష్ట్రమే మనతోనే ఏర్పడ్డది ఆంధ్రప్రదేశ్. ఉమ్, ఆ రాష్ట్రంలో 1 నుంచి 5వ తారీఖు వరకు పెన్షన్ అనేది మొత్తం కంప్లీట్ చేయిస్తుంది. ఉమ్, అంటే వాలంటీర్లను పెట్టి ఇంటింటికి మార్నింగ్ 6 o'clock నుంచి ఉమ్, ఆ 5వ తారీఖు వరకు పెన్షన్ మొత్తం కంప్లీట్ చేస్తాడు జగన్ గారు. మీరు తెలుసుకోండి. ఎందుకంటే మొన్న నేను నా బిడ్డ పెళ్లి చేసినాక అల్లుని బిడ్డను మా ఫ్యామిలీ మొత్తము తిరుపతి అన్ని కూడా తిరిగి వచ్చిన ఉమ్, అక్కడ లీడర్లు అక్కడ ప్రజలను కనుక్కున్నా. నేను 5వ తారీఖు వరకు డోరు కొట్టి మాకు మార్నింగ్ పెన్షన్ ఇచ్చిపోతుంది కాంగ్రెస్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వం అని, ఉమ్, జగన్ ప్రభుత్వం అని. ఇక్కడనేమో 20 తారీఖు వచ్చినా పెన్షన్ లేదు. ఎన్నికల ముందు ఇచ్చిన 57 సంవత్సరాలలో కొత్త పెన్షన్ లేదు. ఉమ్, అసలు ఎందుకంటే రాజకీయం అని బీజేపీలో వాడడం ఎందుకండి? ఇచ్చిన పెట్టుకో. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఉమ్, అసలు 57 సంవత్సరాలు అడగక ముందే పెన్షన్ ఇస్తాన్న ముఖ్యమంత్రి గారు ఎందుకు మంతమంది ఈ ప్రభుత్వం ఉమ్, ఎందుకు ఇవ్వలేకపోతారు పెన్షన్ వల్ల? కేసీఆర్ గారు మాట్లాడితే బీజేపీ ఇష్టపడతారు. ఎందుకంటే పెన్షన్ ఇవ్వడానికి ఎవరింట్లోకి వెళ్ళిస్తున్నారంటే 99% పేద ప్రజలు ఈ రాష్ట్ర ప్రభుత్వానికి కట్టే పన్నులే ఇవాళ బడ్జెట్. ఆ బడ్జెట్లకు వెళ్ళి వచ్చేది పెన్షన్ అండి. ఉమ్, మందు మీద మందు దాగి ఊది వాళ్ళు కడుతున్న పన్నులు ఎన్ని కడుతున్నారండి డబ్బులు ఇవ్వాల ప్రభుత్వానికి? ఎందుకు ఇవ్వలేకపోతారు? ఇవ్వనప్పుడు ఎందుకు మాట ఇవ్వాలి? ఈ రాష్ట్ర ఒక మాట మాట్లాడించుకోండి. ప్రతి బై ఎలక్షన్ కు ఒక మాట మాట్లాడడం ఎందుకంటే ఉమ్. పెన్షన్ శోభ గారు, ఒకటి హుజరాబాద్ ఎన్నికలప్పుడు మీరు కూడా అక్కడే ఉన్నారు. సో హుజరాబాద్ ఉప ఎన్నికప్పుడు కూడా మీరు కూడా అక్కడే ఉన్నారు. అక్కడ కొత్త లబ్ధిదారులకు ఏ విధమైనటువంటి యుద్ధ ప్రాతిపాదికన కొత్త పెన్షన్లను అప్లికేషన్లు తీసుకుని వెంటనే వారికి ఆసరా పెన్షన్ వచ్చేలాగా ప్రణాళికలు సిద్ధం చేసిన పరిస్థితిని చూసాం. మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మిగతా నియోజకవర్గాల వైపున ఎందుకు ఆ రకమైనటువంటి ప్రణాళికలు చేయట్లేదు? కొత్త లబ్ధిదారులను ఎందుకు లెక్కలోకి తీసుకోవట్లేదు? హుజురాబాద్ లో మీరు ఎక్కడికి వస్తారో రండి, రాజేశ్వర్లను నేను రమ్మంటున్నా ప్లీజ్. బొడిగా శోభక్కగా హుజురాబాద్ ఎన్నికలలో ఇచ్చిన హామీలు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఓట్ల కోసం టక్కు టమారా గజకర్ణ గోకర్ణ విద్యలు తెలిసిన ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఎక్కడ పెన్షన్ ఇచ్చిండో, ఆసరా పెన్షన్ ఎక్కడ ఇచ్చిండో, ఏ కుటుంబానికి 5 తారీఖు లోపు ఇచ్చిండో లేదా కొత్త పెన్షన్ ఇచ్చిండో ఛాలెంజ్ చేస్తున్నా. ఏ ఊరికి వస్తారు, ఏ ఇంటికి వస్తారో రమ్మని టిఆర్ఎస్ లను లేదా రాష్ట్ర ముఖ్యమంత్రి గారినే రమ్మనండి. అంత నాటకం అండి, అంత నాటకం బూటకం. కేసీఆర్ కు ఓట్లు సీట్లు తప్ప ప్రజలకు పెన్షన్ ఇవ్వాలని, ప్రజల్ని ఆదుకోవాలని, దళితులకి దళిత బంధువు ఇవ్వాలని, రైతులకి రుణమాఫీ చేయాలని, నిరుద్యోగులకు ఉద్యోగ నోటిఫికేషన్ ఇవ్వాలని ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఆసరా పెన్షన్స్ గురించి మాట్లాడితే మాజీ ఎమ్మెల్యే గారు ఈ మధ్య సీనియర్లను ఏదేదో మాట్లాడేస్తున్నారు. ఏదైనా మాట్లాడేటప్పుడు కరెక్ట్ గా లెక్కల ప్రకారం మాట్లాడాలి. రాజు గారు మీరు హుజురాబాద్కు రండి, మీరు ఏదైనా మాట్లాడితే లెక్కలు ఏమైనా మీ దగ్గర లెక్కలు ఉన్నాయా? మీరు ఏం చెప్పదలుచుకుంటున్నారు? ఏంది అసలు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వం ఆసరా పెన్షన్ ఇప్పుడు వినండి. ఇప్పుడు మీరు మాట్లాడద్దు, నేను మాట్లాడేటప్పుడు మీరు మాట్లాడితే ఎట్లా? రాజు గారు అది కరెక్ట్. మీరు వినాలి కదా, మరి మీరు వినాలి కదా. వినకుండా ఏదేదో మేము మాట్లాడింది వినరా? మీరు అసలు ఏం మాట్లాడుతున్నారు? ఏం సంబంధం? ఏదైనా ఉద్యోగ నోటిఫికేషన్ చర్చ ఉద్యోగ నోటిఫికేషన్ గురించా, ఆసరా పెన్షన్ల గురించా? ఇప్పుడు చెప్పండి రాజు గారు, మీ దగ్గర డాటా ఉన్నట్టుందిగా. ఇప్పుడు 2018 నుంచి ఎన్ని కొత్త అప్లికేషన్లను మీరు యాక్సెప్ట్ చేశారు? ఎంతమందికి ఆసరా పెన్షన్లను అమలు చేస్తున్నారు? ఏ నియోజకవర్గంలో ఎన్ని కొత్త నోటిఫికేషన్, ఎన్ని అప్లికేషన్ యాక్సెప్ట్ చేశారు? అదంతా అబద్ధాల చిట్టాది. మీరు నాకు టైం ఇవ్వండి, మీరు ఆయన మాట్లాడి
ఫస్ట్ శోభ గారు ఆయన చెప్పనివ్వండి, అది అవునో కాదు నేను కూడా చెప్తా వారితోటి. ఒకసారి చూద్దాం రాజు గారు చెప్పేటువంటి లెక్క అదేంటో ఒకసారి చూద్దాం. ఇప్పుడు రాజు మాట్లాడేటప్పుడు నేను మాట్లాడుతూ నేనేమంటున్నా, హుజురాబాద్ ఎన్నికల ప్రచారంలో ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఇచ్చిన హామీలు, మంత్రులు ఎమ్మెల్యేలు ఇచ్చిన హామీలు, ఏ ఊర్లో ఏ కుటుంబంలో ఆసరా పెన్షన్ ఇచ్చిండో, 57 సంవత్సరాలు నిండిన వాళ్ళకు పెన్షన్ ఇచ్చిండో రమ్మనండి అని అంటున్నా నేను. వాళ్ళ ముఖ్యమంత్రి వస్తాడా, రాజు నాయక్ వస్తాడా, వాళ్ళ హరీష్ రావు ఇన్ఛార్జ్ ఉంటా కానీ కొత్తగా ఫైనాన్స్ మంత్రి సరే, ఇప్పుడు శోభక్క చెప్పినట్టు ఇప్పుడు టైం పెట్టుకొని పోదాం. నేను కూడా మాట్లాడుతాను. ఒక్క నిమిషం, ఇంకా అయిపోయింది. మీరు వన్ మెన్ షో కాదు ఇది, వన్ ఉమెన్ షో కాదు ఇది. చర్చ జరిగినప్పుడు చర్చ లాగా మాట్లాడితే బాగుంటది. ఒక్క నిమిషం శోభక్క, మీరు మధ్యలో జోక్యం చేసుకోవద్దు, ఇది కరెక్ట్ కాదు. నేను మాట్లాడితే వినాలి, మీ టైం వచ్చినప్పుడు మీరు వినకుండా మొత్తం అసత్యాలే మాట్లాడితే, ఆసరా పెన్షన్ గురించి మాట్లాడితే ఏదేదో మాట్లాడుతున్నారు. ఏమైనా సంబంధం ఉందా? తలకాయకు బోడకు మాట్లాడుతున్నారు మీరు. నేను కూడా ఆసరా పెన్షన్ గురించే మాట్లాడతానా? రాజు గారు ఎన్ని ఇస్తున్నారండి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము ఇప్పటి వరకు? మీరు మాజీ ఎమ్మెల్యే, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎన్ని పెన్షన్లు ఇస్తున్నది ఏమైనా చెప్పగలుగుతారా? ఏమైనా లెక్కలు ఉన్నాయా? అబద్ధాలు మాట్లాడినాడు. మీ దగ్గర ఏమైనా లెక్కలు ఉన్నాయా? తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్నటువంటి పెన్షన్ల గురించి మీరు మాట్లాడుతున్నారు. మీ దగ్గర లెక్కలు ఉన్నాయా? బడ్జెట్ లో ఎంత అలొకేషన్ అయింది తెలుసా? కేంద్ర ప్రభుత్వం ఎంత ఇస్తుందో తెలుసా? వాయిస్ వినిపిస్తలేదండి ఇవాళ. దళిత బంధు ఇస్తానన్న ఇప్పటి వరకు అక్కడ దళిత బంధు మందికే ఇచ్చిండు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు. 22,000 కుటుంబాలే అక్కడ. 53,000 ఓట్లు ఉన్నాయి. 150 కుటుంబాలకే ఇచ్చిండు. ఆ 150 కుటుంబాలకు కూడా బర్లు కొర్లు 10 లక్షలు. మీరు మాట్లాడేది దళిత బంధు అంటారు, మీరు మాట్లాడేది ఉద్యోగ నోటిఫికేషన్ అంటారు. ఒక ఆసరా పెన్షన్ మీద ఏదైనా సబ్జెక్ట్ తీసుకొచ్చి మాట్లాడేది లేదు. విషయం కక్కుడు తప్ప మీ దగ్గర ఏమీ లేదు విషయము. ఈ ఉత్తగా విషయం మాట్లాడకుండా పక్కదారి పట్టిస్తున్నారు విషయం లేకుండా. ఎవరికి ఇచ్చిండు? రెండోసారి అధికారంలోకి వచ్చినప్పుడు మేనిఫెస్టో పెట్టిండు కదా, 57 సంవత్సరాలకు ఎంతమందికి ఇచ్చిండు కొత్త పెన్షన్? ఇచ్చిండా? ఎటుపోయింది పెన్షన్? లేదా మరి గవర్నమెంట్ లో బడ్జెట్ ఎందుకు ఇవ్వాలి మాట? అమలు చేయనప్పుడు ఎందుకు ఇవ్వాలి మాట? చాతగానప్పుడు ఎందుకు మాట్లాడాలి మాట? మీరు కూడా సేమ్ నరేంద్ర మోడీ గారికి అదే ప్రశ్న అడగాలి. ఒకటి రాజనాయక్ గారు ప్లీజ్, 2018 నుంచి కొత్తగా ఎంతమందికి ఆసరా పెన్షన్లు ఇస్తున్నారో ఒకసారి ఆ డీటెయిల్స్ ఉంటే చెప్పండి. శోభ గారు ఒక్క నిమిషం. శోభ గారు రైట్ రైట్ శోభ గారు ఒక్క నిమిషం. రాజనాయక్ గారు 2018 నుంచి కొత్తగా ఆసరా పింఛన్ ని ఎంతమందికి అందించారు, లబ్ధిదారులకు ఏ ఏ ప్రాంతాల్లో ఎన్ని ఇచ్చారు అనేటువంటి విషయానికి సంబంధించి ఒకసారి క్లారిటీ ఇవ్వండి. ఇప్పుడు నేను మాట్లాడే ముందు దయచేసి మధ్యలో కల్పించుకోకుండా ఉంటే బాగుంటది. నేనేమంటున్నానంటే 2019, 2020 గాను కేంద్ర ప్రభుత్వము తెలంగాణ రాష్ట్రానికి మొత్తానికి 6,66,000 మందికి 105 కోట్ల రూపాయలు ఇస్తే, దానికి మొత్తానికి కలిపి తెలంగాణ రాష్ట్రంలో దాదాపుగా 39,36,521 పెన్షన్లు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇస్తుంది. 39 మీరు ఇంకోసారి చెప్తున్న సంఖ్య బాగా గుర్తు పెట్టుకోండి. 39,36,521 మందికి గాను 8,710 కోట్ల రూపాయలు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము బడ్జెట్ అలొకేషన్ చేసి వాళ్ళకి పంచింది, ఇచ్చింది. ఇది ఎంత పర్సెంటేజ్ అని తెలుసా అండి? 98.80%. రాజనాయక్ గారు ఇచ్చే వాటిని కాదనట్లేదు, ఎంతమందికి ఇస్తున్నారో ఎంతమందికి పింఛన్ ఇస్తున్నారో కూడా కాదనట్లేదు, ఇచ్చేవారికి బానే ఉంది. కొత్త అప్లికేషన్ సంబంధించి లెక్క నాకు చెప్పండి. సాయి గారు వినే ఓపిక ఉండాలి. మీరు టాపిక్ వేరేది మాట్లాడుతున్నారు కదా, మనకు సమయం లేదు. దాని గురించి మళ్ళీ లెంత్ అయిపోతుంది. అసలు టాపిక్ రాకుండా కేంద్ర ప్రభుత్వము తెలంగాణకి ఇచ్చింది. నేను అందుకొరకే కదండి కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు అందుకొరకే మోదీ గారికి వాళ్ళు కూడా గల్లాబట్టి అడగాలి. ఏం తెలంగాణ రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యం గురించి మనం డిబేట్ పెట్టలేదు. ఆసరా పెన్షన్ అనేటువంటి సమస్య గ్రామాలలో లబ్ధిదారులు పడుతున్నటువంటి ఇబ్బందులకు సంబంధించి తీసుకొచ్చినటువంటి చర్చ. సాయి గారు వినండి, కేంద్ర ప్రభుత్వము తన బాధ్యతగా తన వంతుగా ఆసరా పెన్షన్ లో కేంద్ర అన్ని రాష్ట్రాలకు ఇచ్చినట్టు తెలంగాణ రాష్ట్రానికి ఇవ్వాల్సినటువంటి కనీస బాధ్యత కేంద్రానికి ఉంది. కేంద్రం ఇప్పటి వరకు తెలంగాణ రాష్ట్రానికి విధిల్చింది 1.20%, గుజరాత్ కు పంపించింది 96%,
మరి దీనికి అడగకూడదా? మరి ఖచ్చితంగా అడగాలి. దానికి సంబంధించి కూడా మనం ఒకరోజు చర్చ పెడదాం. ఫస్ట్ ఇది ఒక క్లారిటీ రానివ్వండి రాజు గారు. మనం చర్చ పక్కదారి పట్టిపోతుంది. ఈ టాపిక్ మాత్రం కంక్లూజన్ రావట్లే. ఖచ్చితంగా ప్రశ్నిద్దాం కేంద్ర ప్రభుత్వానికి కూడా. రాష్ట్రానికి రావాల్సినటువంటి నిధులు కానీ, రాష్ట్రానికి రావాల్సినటువంటి సంక్షేమ పథకాలకు సంబంధించి కానీ దానికి సపరేట్ చర్చ పెడదాం. ప్రస్తుతానికైతే 2018 శోభ గారు ఒక్క నిమిషం, మనకు ఆన్సర్ రావట్లేదు ఇక్కడ. 2018 నుంచి కొత్త అప్లికేషన్లు ఎన్ని ఇచ్చారు ఆసరా పెన్షన్లు? మీరు మాట్లాడకు. ఇప్పుడు మీరు ఇట్లా గజిబిజి మనం పోయి మాట్లాడేది ఆన్లైన్ లో. మీరు గజిబిజిగా ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే కుదరదు. నేను 2018 చెప్పబోదు మీరు ఎందుకు భుజాలు తడుముకుంటారో నాకు అర్థం కావాలి. నేనేమంటున్నా అంటే 39,36,521 ఈ పెన్షన్లలో ఎవరికైనా ఒక పెన్షన్ తగ్గిందా? 2018 తర్వాత కూడా మేము 8,711 కోట్ల రూపాయలు పెన్షన్ కొరకు ఖర్చు పెట్టినాం. ఈ 2018 తర్వాత తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇయర్ల వారీగా పెన్షన్ ఇచ్చింది ఎంత అమౌంట్ అనేది నేను చెప్పబోతున్నా. ఎందుకు తొందరపడుతున్నారు? 2018, 2019, 2020 ఎంత ఇచ్చారంటే 8,708 కోట్లు. 2018, 2019 7,816 కోట్లు. అదే విధంగా కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది 2019, 2020 నాటికి 8,816 కోట్లు, 16,000 కోట్ల రూపాయలు. ఇవేమన్నా అబద్ధమా? ఇవేమన్నా పచ్చి లెక్కలు కావా? ఇవి వాళ్ళ కంటికి కనిపించవా? రాజనాయక్ గారు ఒకటి ప్లీజ్, ఇప్పుడు మీరు చెప్పిన లెక్క అంతా నేను విన్నాను. ఇప్పుడు 2018 మీరు చెప్పిన లెక్క ప్రకారమే రాజనాయక్ గారు ఆ లెక్కలు మా దగ్గర ఉన్నాయి. నేను అదనట్లేదు, మీరు అసలు టాపిక్ మర్చిపోతున్నారు. 2018 నుంచి ఈ రోజు వరకు కొత్తగా ఎంతమందికి ఆసరా పెన్షన్ అని అప్లై చేశారు? ఏజ్ దాటినటువంటి వారికి ఎంతమందిని లిస్ట్ అవుట్ చేశారు? నేను ముందు మాట్లాడుకున్నప్పుడే చెప్పిన. నేనేం చెప్పినా, కొంత వ్యవస్థలో తెలంగాణ రాష్ట్రంతో పాటు భారతదేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాలు ఎట్ ద సేమ్ టైం భారతదేశమే కాకుండా ప్రపంచంలో అన్ని దేశాలు కరోనాతో అతలాకుతలమైన తర్వాత ఏదో 1,00,000-2 లక్షలు వస్తున్నటువంటి ఆ అప్లికేషన్లను దానికి కూడా క్లియర్ చేస్తామని చెప్తున్నాం. మీ వాళ్ళేదో ఎవరో ఏదో చెప్పారు, వాళ్ళు తీసుకొచ్చారు, మేము చెప్పినటువంటి అవే లెక్కలు కరెక్ట్. మేము 10 లక్షల పైన ఇంకా పెండింగ్ పడి ఉన్నాయి. ఎవరు చెప్పారండి? ఎవరు 10 లక్షలు? ఏ ప్రభుత్వం చెప్పింది? వాళ్ళకి వాళ్ళు పంపించమనండి. 10 లక్షలు పంపించిందని. రాజనాయక్ గారు, కొన్ని స్వచ్ఛంద సంస్థలే కానీ కొండలరెడ్డి గారు వాళ్ళతోనే కానీ గ్రామాలలోకి వెళ్ళి అడుగుదాము. ప్రతి గ్రామంలో ఎంతమంది 60 సంవత్సరాలు దాటిన వారికి ఆసరా పెన్షన్ రావట్లేదు, ఈ లిస్ట్ అవుట్ తీసుకునేటువంటి ప్రయత్నం కూడా చేద్దాము. చాలా మంది ఉన్నారు. నేను కూడా చాలా గ్రామస్థానాలు తిరిగినప్పుడు ఆసరా పెన్షన్లు 3 సంవత్సరాల నుంచి రానటువంటి వ్యక్తులు చాలా మంది ఉన్నారు. దాన్ని కాదనలే మనం, అది గ్రౌండ్ లో ఉన్నటువంటి వాస్తవం. అందుకొరకే నేనేమంటున్నా, నేను సాయి గారు 98.80% ఇచ్చినాము. మిగిలినది ఏదైతే ఉందో 1.2%, 1.2% ఏదైతే ఉందో అది కూడా మిగిలిన వాళ్ళకి క్లియర్ చేసేస్తాం. అది మా బాధ్యత. ఎవరు 200 రూపాయల నుంచి 2,016 రూపాయలు, 3,016 రూపాయలకు పెంచిన ఘనత మాది కాదా? ఆ ఘనత నేను కాదనట్లేదు. 200 నుంచి 2,000 వరకు పెంచారు. చాలా మందికి ఉపయోగపడుతుంది. చాలా మంది ముసలి వాళ్ళు కానీ ఊర్లలో ఈ పథకాన్ని గురించి వాళ్ళు గతంలో కేసీఆర్ పొగిడినటువంటి విషయాలు కూడా మాకు గుర్తున్నాయి. రైట్, మీ లెక్కలు మీరు చెప్పారు. కొండలరెడ్డి గారు చెప్తారు. వారి దగ్గర వారు గ్రౌండ్ లెవెల్లో ఇప్పటికే చాలా సందర్భాలలో వెళ్ళి లిస్ట్ అవుట్ తీసుకున్నటువంటి పరిస్థితులు ఉందని కూడా వారు అన్నారు. రాజనాయక్ గారు ఒక నిమిషం ప్లీజ్. రాజనాయక్ గారు ఒక నిమిషం. రాజనాయక్ గారు, కేంద్ర ప్రభుత్వం కూడా జేబులకి వెళ్ళి ఇస్తలేదండి. కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వం కూడా జేబులకు వెళ్ళివ్వదు, కేంద్ర ప్రభుత్వం కూడా జేబులకు వెళ్ళివ్వదు. రాజనాయక్ గారు ఒక్క నిమిషం. రైట్ రాజనాయక్ గారు, అదేవిధంగా శోభ గారు ఒక్క నిమిషం. కొండలరెడ్డి గారితో అసలు ఎంతమంది లీస్ట్ అవుట్ ఉంది, వారు ఇప్పటికే సర్వే చేశారు, గ్రామ స్థాయిలో తిరిగి ఉన్నారు, ఎంతమంది గ్రామాలలో ఆసరా పింఛన్ రాకుండా ఉన్నటువంటి విషయాన్ని వారితో మాట్లాడేటువంటి ప్రయత్నం చేస్తారు. ఇక కొండలరెడ్డి గారితో మాట్లాడదాం ఆసరా పింఛన్ల వివరాలకు సంబంధించి. చేస్తూ కొండలరెడ్డి గారు, సో వారు అన్నట్టు ఏదో 1,00,000 అరకొర కొన్ని ఉండొచ్చేమో పెండింగ్లో, అది కూడా క్లియర్ చేస్తామంటూ రాజనాయక్ గారు చెప్తున్నారు. సో ఇక్కడేమో మనకు 10 లక్షలకు పైగా ఉన్నట్టుగా ప్రాథమికంగా అందుతున్నటువంటి సమాచారం ప్రకారం మీరు చెప్పిందే కానీ ఇతరులు అంటున్నదే కానీ ఏ రకంగా ఉంది గ్రౌండ్ లెవెల్లో స్థాయి? ఎంతమందికి ఆసరా పెన్షన్ల అప్లికేషన్లు ఉన్నాయి? అదేవిధంగా రేషన్ సమస్య కూడా గతంలో చూసాం, రేషన్ కార్డులు. సార్ ఆ విషయం పక్కన పెడితే ఆసరా పెన్షన్ అప్లికేషన్ల వారికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? సార్, ఇప్పుడు వాస్తవంగా ఈ ప్రభుత్వం 2018 ఎలక్షన్లప్పుడు 2 హామీలు ఇచ్చిందండి. ఒకటి, ఉన్న వాళ్లకు డబుల్ పెన్షన్ చేస్తాం అన్నారు. 1,000 రూపాయలు ఉన్నది 2,016 రూపాయలు, 1,500 ఉన్న వికలాంగుల పెన్షన్ 3,016 చేస్తామన్నారు. ఆ ఒక్క హామీని అయితే పాతగా పెన్షన్లు వస్తున్న వాళ్లకు ఆ హామీని నెరవేర్చారు, సంతోషం, రాజునాయక్ గారు అన్నట్లు గుడ్. కానీ మేమేమంటున్నామంటే, నువ్వు మేనిఫెస్టోలో పెట్టింది ఏంటంటే 65 సంవత్సరాల నుంచి 57 సంవత్సరాలకు తగ్గిస్తున్నట్లు 36 జీవో తీసుకొచ్చావు, సంతోషం. కానీ 3.5 ఏళ్ళైనా కానీ నువ్వు ఆ ఎలక్షన్ హామీని ఒక్కరికంటే ఒక్కరికి అమలు చేయలేదు. 57 సంవత్సరాలకు రాష్ట్రంలో ఒక్క వ్యక్తికి కూడా పెన్షన్ రావడం లేదు. 3.5 సంవత్సరాల నుంచి
ఇందాక రాజునాయక్ గారు చెప్తూ ఉన్నారు 39 లక్షల మందికి ఇస్తున్నామని. వాళ్ళందరూ పాత వాళ్ళండి, పాత వాళ్ళకి కంటిన్యూ అవుతున్న మాట వాస్తవం. కానీ కొత్త వాళ్లకు ఇప్పుడు ఇదో నిరంతర ప్రక్రియ. కొత్తగా కాళ్ళు చేయిపోయిన వాళ్ళు ఉంటారు, కొత్తగా భర్త చనిపోయిన వాళ్ళు ఉంటారు. అలా కొత్తగా ఈ క్రైటీరియాలోకి వచ్చిన వాళ్ళు 65 సంవత్సరాలు దాటిన వాళ్ళు, వికలాంగులు, భర్త చనిపోయిన వాళ్ళు, కళ్ళు గీత కార్మికులు, ఈ రకమైన వాళ్ళు 3 లక్షల పైచిలుకు మంది ఉంటే 57 సంవత్సరాలు దాటిన వాళ్ళు 7 లక్షల పైచిలుకు మంది ఉన్నారు. 10 లక్షల మంది అర్హులు. శాచురేషన్ పీరియడ్ అంటే ఏంటంటే ఇంకా ప్రతి అర్హునికి ఇస్తామనే కదా. అలాంటి అర్హులు 10 లక్షల మంది ఈ రాష్ట్రంలో పెన్షన్ కోసం ఎదురు చూస్తున్నారు. నిజంగా మీరు చేసింది పొరపాటే అని ప్రభుత్వానికి అనిపిస్తే వాళ్ళకి రియంబర్స్మెంట్ ఇవ్వండి, చాలా సంతోషం. 2018లో భర్త చనిపోయిన ఆమెకి ఈ రోజు మీరు పెన్షన్ కానిస్తే ఈ 3.5 సంవత్సరాలు ఇవ్వండి. కాబట్టి పెన్షన్ కూడా ఏదో ఒక్కసారి 2,000 ఇస్తున్నాం 3,000 ఇస్తున్నాం అని కాదు. ద్రవ్యోల్బణం ప్రకారం కొన్ని రాష్ట్రాలు పెన్షన్ ను ప్రతి సంవత్సరం పెంచుతున్నాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రము 2,000 నుంచి ప్రతి సంవత్సరం 250 రూపాయల లాగా పెంచుతుంది. ఇప్పుడు అక్కడ పెన్షన్ 2,500, వచ్చే సంవత్సరం 2,750, అటు వచ్చే సంవత్సరం 3,000. కాబట్టి మేము మిగతా రాష్ట్రాలు 3 నెలల్లోపు ప్రక్రియను పూర్తి చేసి పెన్షన్ ఇస్తుంటే మీరు 3.5 సంవత్సరాలైనా కానీ ఏదో చిన్న పొరపాటు జరిగి ఉంటుందంటే 10 లక్షల మందికి 3.5 సంవత్సరాల పాటు ఇలా వెయిట్ చేయించడం అనేది చిన్న పొరపాటు కాదు, చాలా పెద్ద పొరపాటు. పైగా ఇది రాజ్యాంగ విరుద్ధం కూడా. వాళ్ళ రాజ్యాంగపరమైన హక్కు, భర్త చనిపోయిన వాళ్ళు కానీ, డిజేబుల్డ్ కానీ, ఎవరైనా కానీ వాళ్ళకి రాజ్యాంగం ఇచ్చిన హక్కు వాళ్ళ సాంఘిక భద్రత పెన్షన్. కాబట్టి ఈ ప్రభుత్వం ఎందుకండి మంత్రి గారిని మీరు రాజ్ న్యూస్ ద్వారా వీరవల్ దయాకర్ రావు గారిని, సంబంధిత మంత్రి గారిని ఒక ప్రశ్న అడగండి, వాస్తవమో కాదో. 3.5 ఏళ్ల నుంచి ఒక కొత్త పెన్షన్ కూడా ఇయ్యని మాట వాస్తవమో కాదో ఆయన ఒప్పుకుంటారు. సంబంధిత అధికారులను అడగండి. కాబట్టి 10 లక్షలకు పైగా పెన్షన్లు ఈ రాష్ట్రంలో పెండింగ్ ఉన్నాయి. తక్షణం ఈ నెలనే గాని వచ్చే నెలనే గాని ముఖ్యమంత్రి గారు గాని మంత్రి గారు గాని ఒక ప్రకటన చేసి మేము సార్ ఇది ఏం ఇబ్బంది ఏం లేదు సార్, ప్రక్రియ మొత్తం అయిపోయింది. మండల్ లెవెల్ వెరిఫికేషన్ అయిపోయింది, ప్రాజెక్ట్ డైరెక్టర్ లెవెల్లో వెరిఫికేషన్ అయిపోయింది. కేవలం బడ్జెట్ కేటాయింపుల వల్లనే, అవి లేకనే ఈ పెన్షన్లు ఆగిపోయినాయి. రైట్ శోభ గారు, ఫైనల్ గా పెన్షన్ మంజూరు చేయాలి. ఇది వాళ్ళ రోజువారీ తిండి భత్యానికి సంబంధించిన సమస్య, రోజువారీ సమస్య. రైట్ కొండలరెడ్డి గారు. రైట్ శోభ గారు. ఇప్పుడు నాకు అంటే ఆసరా పెన్షన్ అర్థము వచ్చినకు రాజు గారు మర్చిపోయినట్టున్నాడు తమ్ముడు. ఆసరా పెన్షన్ అంటేనే వాళ్ళకు ఒక రకంగా చెప్పాలంటే ఆరోగ్య పరిస్థితులకు ఆసరాగా ఉండే పెన్షన్. అనారోగ్యం పాలైతే టాబ్లెట్ లో ఏమన్నా మందులు కొనుకొచ్చుకుని వాళ్ళ ఆరోగ్యాన్ని కాపాడుకోవడం కోసం ఇచ్చే పెన్షన్. ఎవరింట్లోకి వెళ్ళిస్తలేరు, ప్రజలు కట్టిన పన్నులే వాళ్ళ ప్రజలకు తిరిగిస్తుంది ఏ ప్రభుత్వం అయినా. కాబట్టి 1వ తారీఖు నుండి 5వ తారీఖు వరకు ఇచ్చే ఒక క్రమశిక్షణ ఈ రాష్ట్ర ప్రభుత్వానికి రావాలని నేను పెన్షన్ ద్వారా అంటే పెన్షన్ తీసుకునే వాళ్ళ ద్వారా నేను ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తాను. నువ్వు 20 తారీఖు 3 నెలలు 2 నెలలకి ఇస్తే వాళ్ళు ఆశించిన దానికంటే ఇంకా అనారోగ్యం పాలవుతారు. ఇంకొకటి, ఇప్పుడు 65 సంవత్సరాలు నిండిన వాళ్ళకే పెన్షన్ అన్నారు అప్పుడు 2014లో. సరే, రెండోసారి అధికారం రావడం కోసము 37 జీవో తీసి 57 సంవత్సరాలు నిండిన వాళ్ళకి అంటే కుదిచ్చిరు. 57 సంవత్సరాలు నిండిన వాళ్ళకి పెన్షన్ ఇస్తాము ఈసారి మేము అధికారంలోకి వస్తే అని ప్రజలకు హామీ ఇచ్చిండ్రు. అన్నట్టుగా ప్రజలు ఏం చేసిండ్రు, రెండోసారి కూడా అధికారంలోకి తెచ్చిండ్రు. 57 సంవత్సరాలు నిండినోళ్ళయే మినిమం ఈ తెలంగాణ రాష్ట్రంలో 10 లక్షల పైచిలుకు పిటిషన్స్ ప్రభుత్వం దగ్గర ఉన్నాయి. కలెక్టర్ ఆఫీసులలో, ఎంఆర్ఓ ఆఫీసులలో ప్రభుత్వం దగ్గర 10 లక్షల పైచిలుకు 57 సంవత్సరాలు నిండినోళ్ళ పెన్షన్ కోసం ఎదురు చూస్తున్నారు. అధికారంలోకి వచ్చి 3 సంవత్సరాలు అయింది, అప్పుడు 57 సంవత్సరాలు అన్నాడు. అప్పుడు పెట్టుకున్న పిటిషన్లు చూస్తే అంటే వాళ్ళకు మరి ఈ 57 సంవత్సరాలకి ఇచ్చే పెన్షన్ వర్తిస్తుందా లేదా 60 సంవత్సరాలు దాటినట్టుగా పెన్షన్ ఇస్తారా ఈ ప్రభుత్వం? నేను రాజున్స్ ద్వారా డిమాండ్ చేసేది ఏంటంటే, జగన్ గారు ఎట్లయితే ఇస్తుండ్రో ఆంధ్రప్రదేశ్ లో 1వ తారీఖు నుండి 5వ తారీఖు వరకు ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని, రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని 5వ తారీఖు వరకే ఆసరా పెన్షన్, అన్ని రకాల పెన్షన్ ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నా. తర్వాత ఎన్నికల ముందు ఇచ్చిన హామీ 57 సంవత్సరాలు నిండిన వాళ్ళకి
పెన్షన్ ఇస్తారన్నాడు కాబట్టి పెండింగ్ లేకుండా 57 సంవత్సరాలు నిండిన వాళ్ళందరినీ సర్వే చేసి ఇప్పటికే ఆల్రెడీ పిటిషన్స్ ఇచ్చినారు. ఈ ప్రభుత్వం ఈ మార్చి బడ్జెట్ లో 57 సంవత్సరాలు నిండిన వాళ్ళందరికి కూడా రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్లు ఇవ్వాలని నేను ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని నేను డిమాండ్ చేస్తానా. ఇది నిజం. రాజ్ న్యూస్ ఇంకొకటి చెప్తున్నా వినండి, ఇంకొక మాట. మాటలు కాదు ఆచరణలో ఉండాలి. ఓట్ల కోసం జిమ్మిక్ చెయ్యొద్దు ఏ ప్రభుత్వమైనా ఏ నాయకుడైనా. ఇంకొకటి మేమిస్తున్నట్టు ఎవరింట్లోకి వెళ్ళి ఇయ్యరండి. ఎవరింట్లోకి 100 రోజుల పనికి పోయిస్తారా? వాళ్ళ జబ్బలని నలిసిపోతానయా? అంగవాడి కష్టం చేస్తారా? అరే ప్రజలు కడతారండి. 99% బడుగు బలహీన వర్గాలే ఇలా ఈ ప్రభుత్వానికి పన్నుల రూపకంగా కడుతుండ్రండి. అవే బడ్జెట్ ఎక్కడి అండి? ఇవ్వాలే, ఇచ్చి తీరాలే. ఏ ప్రభుత్వమైనా ఇచ్చి తీరాలే, టైంకి ఇవ్వాలి, ప్రజల్ని కాపాడాలి. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఈ ప్రజలకి సేవకుడటి చేసేయాలి, ఇయ్యాలి. ఎవరింట్లో కలిస్తలేరండి? ఏ నాయకుడు ఇంట్లో కలిస్తలేరు. అరే ఇవాళ 31 డిసెంబర్ నాడు మద్యం మీద వచ్చిన ఏమో మా ఇంట్లో కలిస్తున్నాం, మీ ఇంట్లో కలిస్తున్నాం, ముఖ్యమంత్రి ఇస్తాను, ఇంకోళ్ళు ఇస్తాను. మాట మాట్లాడేటప్పుడు హోదాను మర్చిపోయి మాట్లాడకూడదు. దయచేసి ప్రజలకు ఇచ్చిన హామీల గురించే మాట్లాడాలి, అమలు చేయాలి. డిమాండ్ చేస్తున్నా మరొకసారి వినండి, మరొకసారి పెన్షన్ కంప్లీట్ చేయాలి. 57 సంవత్సరాలు నిండిన అప్లికేషన్లు 10 లక్షలు దాటినాయి. అవి కంప్లీట్ చేయాలి. మొత్తం పెన్షన్ అనేది పెండింగ్ లేకుండా చేసే బాధ్యత ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి మీద ఉన్నది, ఈ ప్రభుత్వం మీద ఉన్నది. అది మర్చిపోయి ఆగమాగా మాట్లాడడం ఇది కరెక్ట్ కాదని మరొకసారి మీ రాజ్ న్యూస్ ద్వారా మీరు ఈ సబ్జెక్ట్ మీద ఈ ఎజెండా మీద పిలిచినందుకు మీకు థ్యాంక్స్ చెప్తూ, మరి ఈ ఎజెండాను అమలయ్యేంత వరకు కూడా ఇలానే చర్చ పెట్టాలని కూడా నేను విజ్ఞప్తి చేస్తాను. చర్చ అయిపోయిన తర్వాత వెళ్ళిపోవడం కాదు, వినేది కూడా ఉండాలి. మేము ఏం చేసినప్పుడు మీరు కూడా మీ పార్టీ పరంగా కేంద్ర ప్రభుత్వ పరంగా ఏం చేయాల్సింది కూడా చెప్తాము, వినాలి. అది ఓపికతో. ఎన్నికల మోడీ గారు ఏమైనా ఎన్నికల నరేంద్ర మోదీ గారు కూడా హామీలు ఇచ్చిరండి. మీ నరేంద్ర మోదీ గారు కూడా హామీలు ఇచ్చి రాజు నాయక్ గారు, మనం ఒక సమస్య గురించి చర్చ పెట్టినప్పుడు దానికి సంబంధించింది మాట్లాడితేనే దానికి ఆ చర్చకు సంబంధించిన ఒక కంక్లూజన్ క్లారిటీ వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వాలు ఒకరినొకరి నిందోపనిందలు చేసుకుంటే ఇక్కడ జనాలకు మాత్రం అదే విధంగా ఉండేటువంటి పరిస్థితి. కేంద్ర ప్రభుత్వం కూడా మోదీ గారి ఇంట్లోకి వెళ్ళో అమిత్ షా గారి ఇంట్లోకి వెళ్ళో ఇస్తలేరండి. ఏ ప్రభుత్వాలు ఇవ్వాలా? ఇప్పుడు శోభా గారు మాట్లాడినట్టుగా కేంద్ర ప్రభుత్వం కూడా మోదీ గారి ఇంట్లోకి వెళ్ళి వస్తలేదు. తెలంగాణ రాష్ట్రానికి రావాల్సినటువంటి ఈ ఆసరా పెన్షన్ల కొరకు, ఆసరా పెన్షన్లు ఒక రాష్ట్రమే కాదండి, కేంద్ర ప్రభుత్వం బాధ్యత, ఇందులో వాళ్ళ భాగస్వామ్యం కూడా ఉంటది. కేంద్ర ప్రభుత్వాన్ని తెలంగాణ రాష్ట్రాన్ని నిర్లక్ష్యం చేసిన 8,710 కోట్లతోటి ప్రతి బడ్జెట్ లో దాదాపుగా 9,000 కోట్ల రూపాయల బడ్జెట్ లో ప్రవేశపెట్టి ఆసరా పెన్షన్లు ఇస్తున్న క్రమంలో తెలంగాణ రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది 1.2% మాత్రమే. దీన్ని ఎప్పుడు ఇస్తారు? మరి మేము ఇక్కడ ఉన్నటువంటి ఆ బిడ్డలను ఎవరినైతే మేము పెద్ద కొడుకుతో వ్యవహరించి, ఆ కుటుంబానికి పెద్ద దిక్కుగా వ్యవహరించి మేము తీసుకుంటున్నటువంటి ఈ క్రమంలో కేంద్ర ప్రభుత్వం ఎందుకు నిర్లక్ష్య ధోరణి? అది మీరు కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించండి రాజు నాయక్ గారు. ఇప్పుడు ప్రజలకు ఇవ్వకుండా అయితే ఆపొద్దు కదా. ఇప్పుడు కేంద్రం ఇవ్వట్లేదు కాబట్టి మేము ఇవ్వము అనేటువంటి ఆ మాట అయినా చెప్పండి, ప్రజలకు వాళ్ళు చూసుకుంటారు. కేంద్ర ప్రభుత్వాన్ని మీరు డిమాండ్ చేయండి, వాళ్ళని అడగండి, వాళ్ళకి ఇవ్వడానికి అన్ని రకాల ప్రయత్నాలు చేయండి. నేను ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర సమితి సైనికుడిగా, తెలంగాణ రాష్ట్ర సమితి కార్యకర్తగా, తెలంగాణ రాష్ట్ర సమితి వ్యక్తిగా నేను ఏమడుగుతున్నా అంటే, కేంద్ర ప్రభుత్వ నిర్లక్ష్య ధోరణి వదిలేసి భారతదేశంలో అన్ని రాష్ట్రాలకు ఇస్తున్నట్టు ఆసరా పెన్షన్లు తెలంగాణ రాష్ట్రంలో మీరు ఇస్తున్నటువంటి 100% ఆసరా పెన్షన్లు ఏమని అడుగుతున్నాం. మేము దాదాపు 9,000 కోట్ల రూపాయలు, దాదాపు 40 లక్షల మంది, 39,36,521 మందికి మేము ఇస్తున్నాము. ఈ 2-3 వేల మందికి ఏవైతే ఆగి ఉన్నాయో అవి కూడా ఇస్తాము. కేంద్రం తన బాధ్యతగా ఆసరా పెన్షన్లకు రావాల్సినటువంటి డబ్బును వెంటనే విడుదల చేయాలి. 1% ఇవ్వడానికి కేంద్ర ప్రభుత్వానికి సిగ్గుండాలని చెప్తున్నా. ఇక్కడ ఉన్నటువంటి 4 ఎంపీలు ఆసరా పెన్షన్ల మీద, ఈ ప్రాంత ప్రజలపైన, అంటే ముసలి వాళ్ళపైన గానీ, వికలాంగుల పైన గానీ, లేకపోతే భర్త చనిపోయినటువంటి వాళ్ళపైన మీకు ఏమాత్రం అభిమానం, గౌరవం, ఆత్మగౌరవం ఉంటే మీరు 4 ఇక్కడ ఉన్నటువంటి ఎంపీలు తెలంగాణ రాష్ట్రానికి రావాల్సిన హక్కుల కొరకు మాట్లాడమని చెప్పేసి థ్యాంక్ యూ రాజు నాయక్ గారు, థ్యాంక్ యూ కొండలరెడ్డి గారు, థ్యాంక్ యూ బొడిగె శోభ గారు. సో మొత్తానికి రాష్ట్రంలో ఆసరా పెన్షన్లకు సంబంధించి ఇప్పటి వరకు ఉన్నటువంటి వ్యక్తులకు ఆసరా పెన్షన్ అందరం మినహా 2018 నుంచి కూడా రెండవసారి అధికారంలోకి వచ్చే ముందు ఇంకా వయోపరిమితిని తగ్గిస్తూ 57 సంవత్సరాల పైబడిన అందరికీ కూడా ఆసరా పెన్షన్ని అందిస్తామంటూ
చెప్పినటువంటి టీఆర్ఎస్ ప్రభుత్వము ఇప్పటివరకు కొత్త అప్లికేషన్లు ఇవ్వకపోవడం 10 లక్షలకు పైగా సుమారు లబ్ధిదారులు ఎదురు చూస్తున్నట్టుగా తెలుస్తుంది. వీరందరికీ కూడా ఆసరా పెన్షన్లు అందివ్వాలంటూ కూడా వారు డిమాండ్ చేస్తున్న తరుణంలో దీనికి ఒక కంక్లూజన్ రావాలంటూ ప్రభుత్వం త్వరగా లబ్ధిదారులకు ఆసరా పెన్షన్ అందజేయాలంటూ కూడా వివిధ పార్టీల నుంచి వస్తున్నటువంటి డిమాండ్లను చూస్తున్నాం. ఇది దీనికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. చూస్తున్నాం అండి రాజ్ న్యూస్.